వస్తే ఖచ్చితంగా మేము అదే దాని మీద సిద్ధపడి ఉన్నాం. అదే మా విధానం, నినాదం కూడా. ఇప్పుడు ప్రజలు ఈ కొత్త కూటమి ప్రభుత్వం చెప్పినవన్నీ ఏదో చేస్తుంది, ఏదో చెందుతుందని అధికారంలోకి ప్రజలు అధికారం ఇచ్చి ఉండొచ్చు. వీళ్ళు చేసేది చూస్తారు. ఇప్పుడు చెప్తాం ఎంత అందంగా చెప్తారు, చేయటం ఎంత బాగా చెప్తారు అనేది, చేయటం ఎంత చేస్తారు అనేది కూడా చూస్తారు. ఎందుకంటే మనం ఎన్నికల ముందు గతంలో చంద్రబాబు నాయుడు గారు 14కు ముందు ఎన్నికల్లో ఏం చెప్పారు, 99 ఎన్నికల్లో ఏం చెప్పారు, ఇప్పుడు ఈ ఎన్నికల ముందు ఏం చెప్పారు, తర్వాత ఏం చేస్తున్నారు అనేది మనం చూస్తూ ఉన్నాం. మనం గతంలో చూస్తున్నాం. ఇప్పుడు కూడా ఎన్ని హామీలు ఇచ్చారు, ఏం జరుగుతుంది పరిపాలన. ఇప్పుడు నాయుడు గారు అన్నట్టు పరిపాలన అద్భుతంగా సంక్షేమం వైపు, అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంది అంటున్నారు. పరుగులు పెడితే ఈ రాష్ట్రంలో పేద పిల్లలకి హాస్టల్లో భోజనాలు లేక రోడ్డు ఎందుకు ఎక్కుతారు? పరుగులు పెడితే కలుషిత ఆహారం తిరిగి ఎందుకు పిల్లలు చనిపోతారు? ఎందుకు ప్రజలు మాకు అన్నం లేదని, లేకపోతే ఈ రకమైన సమస్యల వల్ల రోడ్డు 2-3 నెలల్లోనే ప్రజలు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి, ఉద్యమాలు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఎందుకు ఇన్ని హత్యలు జరుగుతాయి? ఎందుకు ఇన్ని మానభంగాలు జరుగుతాయి? ఎందుకు ఇన్ని దోపిడీలు జరుగుతాయి? ఎందుకు ఇంత దాడులు జరుగుతాయి అనేది వాళ్లే విశ్లేషించుకోవాలి. ఈ వచ్చి 2-3 నెలలు కాలేదు, 2-3 నెలల్లోనే జరిగిన విధ్వంసాలు మనం కూడా ఒక చిన్న విషయాన్ని మనం పరిశీలించాల్సి ఉంది సార్. ఎక్కడో పశ్చిమ బెంగాల్లో ఒక విద్యార్థిని హత్య జరిగితే దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం వచ్చింది. దేశవ్యాప్తంగా మీడియా ఫోకస్ చేసింది. అట్లానే ప్రజలు కూడా దానికి రియాక్ట్ అయ్యారు. ఒక ఆత్మహత్య జరిగితే, ఆత్మహత్య కాదు, రేపండ్ మర్డర్ జరిగితే, అదే ఒక 8 ఏళ్ల పాప తీసుకెళ్లి ముక్కలు మానభంగం చేసి ముక్కలుగా నరికి శవం కూడా కనపడకుండా చేస్తే ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో మనం చూస్తూనే ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఎన్ని మానభంగాలు జరిగినాయి, పసిపిల్లలై ఎన్ని హత్యలు జరిగినాయి, ఎన్ని దోపిడీలు జరిగినాయి, ఎన్ని విధ్వంసాలు జరిగినాయి, ఎంతమంది రాష్ట్రం వదిలి పారిపోయారు. వీటన్నిటి మీద ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? వీటన్నిటికి కూడా ప్రజలు మళ్ళీ, ఎందుకంటే ప్రజలకు ఉన్న అవకాశం ఏంటంటే ఓటు. ఆ ఓటు 5 ఏళ్లకు ఒకసారి వస్తుంది. 5 ఏళ్లకు ఒకసారి వచ్చినప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ ప్రభుత్వం చెప్తుంది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, బాగానే చేస్తున్నాం అంటున్నాం. ప్రతిపక్షం ప్రజలు ఏమంటున్నారు, ప్రజలు ఏం చూస్తున్నారు మీరు గమనించాల్సి ఉంటది. ప్రజలు ఏమంటున్నారు కాదు, మేము వాటిని గమనించలేము, మేము గమనించలేదు, మేము ఇదే చెప్తాము, మేము అంతా బాగానే ఉందని మీరు అనుకున్నారనుకోండి, దానికి సమాధానం స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి, తర్వాత మళ్ళీ ఎన్నికలు ఉంటాయి, ఎన్నికల్లో చెప్తారు. దయచేసి నేనేమంటానంటే మీ వర్షనే కాకుండా ప్రజల వర్షన వినండి, రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడండి, చూసి వాటన్నిటికి కూడా పరిష్కారాలు చేయండి. పరిష్కారాలు చేసినప్పుడు మాత్రమే మీరు మెప్పు పొందుతారు. తప్పితే మేమే అంతా బాగా చేస్తున్నాం అనే భ్రమలో కనుక మీరుంటే ప్రజలు మళ్ళీ వాళ్ళు ఇచ్చే తీర్పు వాళ్ళు ఇస్తారు. సురేంద్ర నాయుడు గారు మీరు చెప్పండి. సురేంద్ర నాయుడు గారు మీరు చెప్పే ముందు ఒక అంశం, మొన్న ఏదో ఒక జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లాలో ఈ వెస్ట్ బెంగాల్ ఘటనకి నిరసనగా డిఎంహెచ్ఓ పరిధిలోకి వచ్చే మిడ్ నర్సులు పాపం వాళ్ళందరూ ఒక ర్యాలీ క్యారీ అవుట్ చేస్తే డిఎంహెచ్ఓ నోటీసులు జారీ చేశారు. ఎవరు అనుమతి తీసుకుని ర్యాలీ చేశారు? దేశం మొత్తం గగ్గోలు పెడుతుంటే ఆ డిఎంహెచ్ఓకి తెలియదండి జరిగిన సంఘటన ఎట్లాంటిదో? మీ ప్రభుత్వం నుంచి ఇంతవరకు స్పందన లేదు దాని మీద. వాళ్ళకి నోటీసులు ఇచ్చారట, షోకాజ్ నోటీసులు ఇచ్చారట. అది అఫీషియల్గా లేదు, తప్పైపోయింది, పొరపాటు అయిపోయింది అని. దేశవ్యాప్తంగా ఒక ఆందోళన, ఒక లేడీ డాక్టర్ మీద జరిగిన క్రూరమైన చర్య, ఆవిడ హత్యకు గురి కావటం, వీటి మీద సుప్రీంకోర్టు మమతా బెనర్జీ సర్కార్కి మొటికా వేసింది. మరి ఆ డిఎంహెచ్ఓకి తెలియదా, లేకపోతే మీ ప్రభుత్వానికి తెలియదా? మీ ఆరోగ్య శాఖ మంత్రికి తెలీదా? ఆయన పిలవాలిగా. ఇన్ఫాక్ట్ సత్యకుమార్ గారు మాట్లాడాలి దాని మీద, ఇంతవరకు ఆయన రెస్పాండ్ కాల. సరే, మీ ప్రభుత్వం రెస్పాండ్ సార్. ఇప్పుడు మొన్న మనకు చంద్రబాబు గారు అనంతపూర్ పర్యటనలో
ఎవరైతే కామ్రేడ్స్ ఉన్నారో కామ్రేడ్స్ ఏదో నిరసన తెలుపుతారనో లేకపోతే ఇంకోటనో వాళ్ళు ఏం నిరసన ఏం లేదు ఏం లేదు, కానీ వాళ్ళని హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ చేస్తే వెంటనే స్పందించినటువంటి లోకేష్ బాబు గారు కామ్రేడ్స్ అందరికి కూడా క్షమాపణ కోరడం జరిగింది. అంటే వీళ్ళు దాని తర్వాత కొండ మీదకి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు కొండ మీదకి వస్తే నేను వెళ్ళా, కొండకి నేను కలిసేదానికి వెళ్తే సేమ్ పరదాలు కట్టేశారు. ముందు ఏ విధంగా అయితే పరదాలు కట్టారో అదే విధంగా పరదాలు కట్టారు. డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారిని పిలిచి, ఏమి ఇంకా మీ మైండ్ సెట్ మారలేదా? ఆకాశంలో తిరిగితే కింద చెట్లు నరికేస్తారు, ఆయన పక్క ఊర్లో తిరిగితే ఈడ పరదాలు కడతారు, ఈ పరదాల సంస్కృతిని మానండి, లేకపోతే మీకు కూడా ఖచ్చితంగా పరదాలు ఇదే విధంగా మీరు కొనసాగిస్తే మీకు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది, మీకు కూడా తగిన శాస్తి చేస్తాను అని చెప్తే మళ్ళా పరదాలు తీసేస్తున్నారు. ఈ విధంగా అంటే మారలా వీళ్ళు. ఇంకా ఎవరైతే ఈ అధికారంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ఉన్నారో అధికారులు, వీళ్ళ బుద్ధులు ఇంకా మారలా. ఈ 5 సంవత్సరాలు అలవాటు పడి కూర్చున్నారు, ఈ బుద్ధులు మారలేదు. ఈ బుద్ధులు మారడానికి కొంచెం టైం పడతా ఉంది. ఇవన్నీ కూడా 2-3 నెలల్లో టోటల్ సెటరేట్ అయిపోతుంది. వాస్తవంగా ఎవరైతే అక్కడ డిఎంహెచ్ఓ ఉన్నాడో నోటీసులు ఇచ్చిన వారిని, అది మా కన్సల్ట్ మంత్రి గారి దృష్టికి వెళ్ళిందో లేదో తెలియదు, ఆ వారి దృష్టికి వెళ్లకుండా ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు ఈ డిబేట్ అయిపోయిన వెంటనే మంత్రి గారి నెంబర్ నా దగ్గర ఉంది, మంత్రి గారికి దీన్ని సాక్ష్యాధారాలతో మంత్రి గారికి తెలియజేస్తాం. ఎవరైతే ఆ డిఎంహెచ్ఓ అత్యుత్సాహంగా ప్రవర్తించి ఏదైతే నోటీసులు ఇచ్చారో వాళ్ళని సస్పెండ్ చేసే వరకు వదిలే ప్రసక్తే లేదు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మా ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. పాదయాత్ర వెంకటరెడ్డి గారు మంచి సలహాలు ఇస్తున్నారు, ఆ సలహాలు మాకు తెలుసండి, మీరు ఇచ్చిన సలహాలు కూడా మేము తీసుకుంటాం. ఎందుకంటే మంచి సలహాలు ఇచ్చినప్పుడు తీసుకోవడం మాకు కూడా మంచిది. మీలాగా మేము ఎవరు సలహాలు ఇచ్చినా వాళ్ళని ఎత్తి లోపలేసేసే సంస్కృతి మాది కాదు. మేము ఆల్రెడీ ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం కూటమి హామీ ఇచ్చిందో హామీల ప్రకారం ప్రతి ఒక్కటి పారదర్శకంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఏదైతే మేము ఇచ్చినటువంటి హామీలు 1వ తేదీ జీతం గాని 1వ తేదీ పింఛన్ గాని అదేవిధంగా పోలవరం గాని రాజధాని గాని రైల్వే జోన్ గాని ఇవన్నీ కూడా అమలు చేసుకుంటూ ఏదైతే కూటమి ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చింది ఇవన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పూర్తి చేస్తాం. మీరేం అనుమాన పడాల్సిన అవసరం లేదు. మీరు చూస్తామనండి. ఇప్పుడు నిన్నే మన శ్రీ సిటీలో 12 కంపెనీలు ఓపెన్ చేయడం జరిగింది. ఈ రోజు ఎవరైతే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి వచ్చినటువంటి కంపెనీలన్నింటినీ కూడా మీ ధన ద్రాహంతో తరిమేశారు. అలాంటి కంపెనీలన్నింటినీ కూడా మళ్ళా మేము వాళ్ళతో చర్చించి ఇంకా ఈ వైసీపీ భూతం అనేది భూస్థాపితం అయిపోయింది, ఆ భూతం ఇంకా రాదు. కాబట్టి మీరు స్వేచ్ఛగా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టచ్చు, ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని స్వాగతిస్తారు, హక్కులు చేర్చుకుంటారు, కౌగులించుకుంటారు అని చెప్పి వాళ్ళ ద్వారా మనం పెట్టుబడులు పెట్టిస్తున్నాం. ఈ పెట్టుబడులు పెట్టడానికి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం కూడా పూర్తి సహాయ సహకారాలు మాకు అందిస్తా ఉంది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడానికి వాళ్ళ సహకారం తీసుకొని ముందుకెళ్తారు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కాకపోతే కొన్ని చిన్న సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఆ చిన్న సంఘటనలు కూడా ఈ పనికి మాలినటువంటి ఉద్యోగస్తులు కొంతమంది ఉన్నారు. ఆ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేస్తా ఉన్నటువంటి భజన పరులు ఏవైతే కొంతమంది ఉన్నారో ఈ భజన పరుల్ని గుర్తించడం కొంత టైం పడతా ఉంది. వీళ్ళందరినీ కూడా గుర్తించి వీళ్ళని పూర్తిగా కూకటి వేళతో కూడా పెక్కలించేసి ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తుని ఇవ్వడమే మా ముందున్నటువంటి ధ్యేయం. రైట్. ఒక మాట సుజాత గారి దగ్గర. సుజాత గారు, వేణుస్వామి గారి వ్యవహారం చూస్తున్నాం గడిచిన 15 రోజులుగా 2 తెలుగు రాష్ట్రాలు